हेलो नमस्ते वेलकम टू मై ఛానల్ మెకానియన్ మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే మన సెకండ్ సిరీస్ లో 29th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ కన్వల్యూషన్ థియరం. సో ఈ వీడియోలో మనము ఇంకొక ప్రాబ్లం అంటే కన్వల్యూషన్ థియరం మీద బేస్ అయిన ఇంకొక ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మన సెకండ్ ప్రాబ్లం అంటే క్వశ్చన్ వచ్చేసి ఏందో చూద్దాం. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/a² + 1 * a² + 9. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఇక్కడ చూడండి, ఇందాక ప్రాబ్లంకి మనం ఏదైతే మెథడ్ ఫాలో అయినామో సేమ్ మెథడ్ ఈ ప్రాబ్లంకి కూడా ఫాలో అవుతాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని నేను ఎట్లా రాసుకుంటున్నా, 1/a² + 1 * a² + 9 = 1/a² + 1² అంటే 1² అయినా 1 అయినా ఒకటే కదా. నేను 1ని 1² రాసుకుంటున్నా ఇంటూ 1/a² + 3². 9ని నేను ఎట్లా రాసుకోవచ్చు, 3² లెక్క రాసుకోవచ్చు. సో సింపుల్. మళ్ళా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/a² + 1² ఎంత, sin t, విచ్ ఈస్ నథింగ్ బట్ f of u = sin u. ఇది నేను మీకు తర్వాత క్లియర్గా అర్థం చేపిస్తా, ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. సో f of u = sin u, ఇది నేను వన్స్ మనం కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ చూసినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/a² + 3² = sin 3t/3 = g of t - u sin 3 of t - u/3. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు మనం కన్వల్యూషన్ థియరం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/a² + 1² * 1/a² + 3² = 0 to t sin u sin of 3 of t - u/3 du. అంటే ఇందాక మీకు ఆల్రెడీ నేను కన్వల్యూషన్ థియరం యొక్క ఏమంటారు ఫార్ములా లేదా స్టేట్మెంట్ చెప్పిన. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f/s * g/s = 0 to t f of u g of t - u du. సో సేమ్ అదే ఫార్మాట్లో నేను ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్ని ఆ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f/s * g/s = 0 to t f of u g of t - u du. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ మనకి f/s అంటే ఏంది, ఇది. g/s అంటే ఏంది, ఇది. సింపుల్. సో f of u అంటే ఏంది, దీని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే వచ్చే ఆన్సరే f of u మనకి. ఓకేనా? దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకు g of t - u. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, sin t. కానీ మనకు కావాల్సింది ఏంది, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ u. సో sin tనే మనం sin u అని రాసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ g of t - u టర్మ్స్లో రాసుకోవాలి, sin 3t/3ని. సో sin of 3 of t - u/3. సో f of uని g of t - uని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన. సో సింపుల్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/a² + 1 * 1/a² + 3 = ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇక్కడ /3 ఉంది. ఆ /3ని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది, 1/3 = 0 to t sin u sin 3 of t - u du. సేమ్ పాత సమయంలో ఎట్లా చేసిన, ఈ sin uని sin 3 of t - uని సాల్వ్ చేయడానికి నేను ఏం తీసుకున్నా అంటే ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. సింపుల్. అక్కడ కూడా అట్లనే, ఇక్కడ కూడా ఇట్లనే. దీనికి కూడా మనం ఒక ఫార్ములా తీసుకుంటాం. ఆ ఫార్ములా ఏంటంటే cos of a - b - cos of a + b = 2 sin a sin b. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను యాంగిల్ ఏని ఏమనుకుంటున్నా, u అనుకుంటున్నా. యాంగిల్ బీని ఏమనుకుంటున్నా, 3 of t - u అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ ప్లేస్లో u, b ప్లేస్లో 3 of t - u సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1/2 cos of a అంటే u మైనస్ b అంటే 3 of t - u మైనస్ cos of a u ప్లస్ b అంతా 3 of t - u = ఈ 2ని నేను ఆల్రెడీ ఇక్కడ పంపించేసుకున్నాను. సో 1/2 అయిపోతుంది. సో మిగిలింది ఏంటి, sin a అంటే sin u sin b sin 3 of t - u. ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే sin u sin 3 of t - u. సో ఈ sin u sin 3 of t - u ప్లేస్లోనే మనము ఇదంతా రాసుకోబోతున్నాము. ఇదెందుకు రాసుకోబోతున్నాం, ఎందుకు ఇట్లా కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటే మనకి సమ్ ఈజీ కావడానికి మనం ఏం చేస్తున్నాం అంటే sin uని sin 3 of t - uని ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 1/2 cos of u - 3t + u. సో -3t + 3u. సో u + 3u ఎంత, 4u - 3t మైనస్ cos of u plus 3t minus 3 into t minus 3 into u minus 3u = sin u sin 3 of t - u. ఇక్కడ మీకు అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తా. u minus 3 into t ఎంత, 3t మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3u. మళ్ళీ ఏం చేస్తామంటే ఈ మైనస్ని లోపల దాంతో మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, మైనస్ 3t మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 3u. సో
ఇక్కడ మీకు మొత్తం ఏమొచ్చింది u మైనస్ 3t ప్లస్ 3u. సో u ప్లస్ 3u ఎంత మనకి 4u, అందుకే 4u వచ్చింది. సో మైనస్ 3t అట్లా రాసుకున్నాం. క్లియర్గా అర్థమైందా? ఆ స్టెప్ నేను ఎందుకు ఎక్స్ట్రా స్టెప్ అని చెప్పేసి రాయలేదు. సో నెక్స్ట్ ఏమొచ్చింది 1/2 కాస్ ఆఫ్ 4u మైనస్ 3t మైనస్ కాస్ ఆఫ్ u మైనస్ 3u అంటే ఎంత మైనస్ 2u. ఈ 3t అట్లనే రాసుకుంటాం. 3t మైనస్ 2u ఈజ్ ఈక్వల్స్ టు సైన్ u సైన్ ఆఫ్ 3 of t minus u. సో సింపుల్. సో మనం ఏం చేస్తామంటే సింపుల్ ఈ సైన్ u సైన్ ఆఫ్ 3 of t minus u ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 1/2 కాస్ ఆఫ్ 4u మైనస్ 3t మైనస్ కాస్ ఆఫ్ 3t మైనస్ 2u. సో సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఇది ఇక్కడ చూడండి, ఇదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/a² ప్లస్ 1 ఇంటూ 1/a² ప్లస్ 3² ఇది ఈక్వల్స్ టు 1/3 ఇంటిగ్రల్ 0 to t జస్ట్ సైన్ u సైన్ ఆఫ్ 3 of t minus u ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను ఇది. సో అదే రాసుకున్నా 1/2 cos of 4u minus 3t minus cos of 3t minus 2u whole du. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 1/2 అటు సైడ్ పోతే ఏమవుతుంది మనకి 1/6 అవుతుంది. సో 1/6 ఇంటిగ్రల్ 0 to t cos of 4u minus 3t minus cos of 3t minus 2u du. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనకు లాస్ట్ ఏమొచ్చింది 1/6 ఇంటిగ్రల్ 0 to t cos of 4u minus 3t minus cos of 3t minus 2u du వచ్చింది. సో అదంతా సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? సింపుల్. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ ఈ కాస్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే సింపుల్. ఇంటిగ్రల్ కాస్ ax dx ఇది ఈక్వల్స్ టు సైన్ ax బై a ప్లస్ c. సో ఈ ఫార్ములా యూజ్ చేసేసి డైరెక్ట్ మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి ఇది ఇంటిగ్రల్, ఇది లైన్ ఇంటిగ్రల్. అంటే దాని అర్థం ఏంది? మనం ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేసేసినామని అర్థం. ఎక్కడైతే కాస్ ఉందో అక్కడ మనకి ఏమొస్తుంది సైన్ వస్తుంది. సో దాని యాంగిల్ వచ్చి సైన్ వస్తుంది. సో సింపుల్. సో దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది 1/6 లైన్ ఇంటిగ్రల్ 0 to t. దీని ఇంటిగ్రేషన్ ఎంత సైన్ ఆఫ్ 4u మైనస్ 3t బై ఏ ఉంది కాబట్టి ఏ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంటుందో అది ఏ. సో ఇక్కడ u పక్కన ఏముంది 4/4 మైనస్ సేమ్ దీని లెక్కన ఇదే ఫార్ములా సైన్ ఆఫ్ 3t మైనస్ 2u బై 3u పక్కన ఏముంది -2 అందుకే -2 వచ్చింది. సో సింపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ లైన్ ఇంటిగ్రల్ని కూడా లేపేస్తున్నా. అంటే దాని అర్థం ఏంది? ఇంటిగ్రల్స్ అప్లై చేస్తున్నా అని అర్థం. అప్పర్ లిమిట్ లిమిట్స్ అప్లై చేస్తున్నా అని అర్థం. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1/6 క్లియర్గా చూడండి. టీ సబ్స్టిట్యూట్ చేసిన సైన్ ఆఫ్ 4u మైనస్ 3t అంటే u ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన t అంటే 4t మైనస్ 3t బై 4 అయిపోయిందా మైనస్ సైన్ ఆఫ్ 3t మైనస్ 2u అంటే 2u ప్లేస్లో ఏం లేదు t 3t మైనస్ 2t బై -2 మైనస్ అంటే ఈ ఇంటిగ్రల్ మైనస్ ఈ ఇంటిగ్రల్ మైనస్ సైన్ ఆఫ్ మళ్ళీ చూడండి సైన్ ఆఫ్ 4u మైనస్ 3t బై 4 u ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 0. సో సైన్ ఆఫ్ 4 ఇంటూ 0 పెట్టుకోవాలి 4 ఇంటూ 0 మైనస్ 3t బై 4 మైనస్ సైన్ ఆఫ్ 3t మైనస్ 2u బై -2 3t మైనస్ 2 ఇంటూ u ప్లస్ ఎంత 0 సైన్ ఆఫ్ 3t మైనస్ 2 ఇంటూ 0 బై -2. సో దీన్ని ఇప్పుడు చూడండి ఎక్స్క్యూజ్ మీ. సో ఇది ఈక్వల్స్ టు 1/6 sin t బై 4 ఎట్లా చూడండి 4t మైనస్ 3t ఎంత t sin t బై 4 మైనస్ 3t మైనస్ 2t ఎంత t sin t బై -2 మైనస్ హోల్ బ్రాకెట్ 4 ఇంటూ 0 ఎంత 0 మైనస్ 3t బై 4 ప్లస్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ప్లస్ వచ్చింది మనకి. ఓకే లేకపోతే మైనస్ ఇంటూ మైనస్ అని అనుకోండి ప్లస్ అయిపోతుంది. సో మైనస్ క్యాన్సిల్ అయ్యి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది సైన్ ఆఫ్ 3t మైనస్ 2 ఇంటూ 0 సో సైన్ 3t బై 2 క్లియరా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అంత ఓపెన్ చేసేస్తున్నా 1/6 sin t బై 4 ప్లస్ sin t బై 2 ఇక్కడ మనకు ప్లస్ ఎట్లా వచ్చింది అంటే కరెక్ట్ చూడండి ఇక్కడ ప్లస్ ఎట్లా వచ్చింది అంటే మైనస్ ఉంది మైనస్ ఇంటూ సైన్ ఆఫ్ -3t ఎంత సైన్ ఆఫ్ -θ ఎంత మైనస్ sin θ అంటే మైనస్ sin 3t కదా మైనస్ sin 3t కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ sin 3t మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ sin 3t బై 2. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయిందా. ఇప్పుడు మనం ఏంది 1/6 sin t బై 4 ప్లస్ sin t బై 2 ప్లస్ sin 3t బై 4 మైనస్ sin 3t బై 2. సో ఇక్కడ మీరు కరెక్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాను ఎందుకంటే ఇవి లైక్ టర్మ్ sin t 4కి 2కి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది 4 వస్తుంది. 4 వచ్చిన తర్వాత మనము మీది ఎట్లా రాసుకోవడం తెలుసు కదా. ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం ఎంత 4 ఇక్కడ 4 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలి ఈ నెంబర్ తోటి ఇంటూ 1 అందుకే మీది ఇంటూ 1 తోటి మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఏముంది 2 ఉంది ఇక్కడ 2 అంటే 4 రావడానికి ఎంత మల్టిప్లై చేయాలి ఇంటూ 2 సో మీది కూడా ఇంటూ 2. సో మనకి ఏమొచ్చింది sin t ప్లస్ 2 sin t బై 4
ప్లస్ సేమ్ దాని లెక్కనే ఇక్కడ మనకి ఎల్సిఎం అది ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ కూడా ఎల్సిఎం మనకి ఏంది 4, సేమ్ అదే రిపీట్ ఇంటూ 1 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ 2ని 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి మనకు 4 రావడానికి. సో సింపుల్, sin 3t మైనస్ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి 2 sin 3t/4. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, sin t ప్లస్ 2 sin t ఎంత 3 sin t కదా. సో 1/6 ఇంటూ 3 sin t/4 మైనస్ sin 3t మైనస్ 2 sin 3t అంటే ప్లస్ 1 sin 3t మైనస్ 2 sin 3t అంటే మైనస్ sin 3t/4 కదా. సేమ్ ఇట్లా +1 - 2 ఈజ్ నథింగ్ బట్ -1 కదా. సో మైనస్ sin 3t/4. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను మల్టిప్లై చేసిన 1/6ని 1/6 ఇంటూ 3/4 sin t అంటే 6 × 4 24, 1 × 3 3 sin t/24 మైనస్ 1 ఇంటూ sin 3t 6 × 4 24 మైనస్ sin 3t/24. ఇక్కడ నేను ఏం చేసిన క్యాన్సిల్ అయిపోతుంది, 3 1 3 8 జా. సో మొత్తానికి మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు 1/8 sin t/8 మైనస్ sin 3t/24. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండిట్లో ఏం కామన్ 1/8 కామన్, 1/8 కామన్ బయటకు తీసి ఏముంది ఇక్కడ sin t కామన్ ఉంది మైనస్ sin 3t/3. సో క్లియర్గా అర్థమైందా ఈ ప్రాబ్లం. సో నా వీడియోస్ ఏమైనా కొంచెం మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.